హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. అనుబంధం. వారానికి ఒకసారి పెరిగిన గోళ్లను కత్తిరిస్తాం, కానీ మనలో నిశ్శబ్దంగా పెరుగుతున్న అహంకారాన్ని ఎందుకు కత్తిరించుకోము? నెలకు ఒకసారి తలకు రంగు వేస్తాం, కానీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న అమ్మా నాన్నల హృదయాలకు ప్రేమ రంగుని ఎందుకు అద్దము? ఇంట్లో దుమ్ము పడితే వెంటనే శుభ్రం చేస్తాం, కానీ బంధాల మధ్య పేరుకుపోయిన అపార్థాలని దుమ్మును ఎందుకు తుడిచివేయము? చిరిగిన బట్టలను జాగ్రత్తగా కుట్టుకుంటాం, కానీ మన మాటలతో చిరిగిపోయిన మనసులను ఎందుకు మళ్ళీ కుట్టి కలుపుకోము? గడియారం సమయం తప్పితే వెంటనే సరిచేస్తాం, కానీ మన వల్ల దూరమైన బంధాలను సరిచేయడానికి ఎందుకు ఒక అడుగు ముందుకు వేయము? రోజు మొక్కలకు నీళ్లు పోస్తాం, కానీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న మనుషులకు రెండు ఆప్యాయమైన మాటలు చెప్పడానికి ఎందుకు వెనకాడతాము? నేస్తమా, ఒకటి బాగా గుర్తుపెట్టుకో. ఈ జీవితంలో మనం వదిలి వెళ్ళేది డబ్బు కాదు, ఇల్లు కాదు, ఆస్తులు కాదు. మన గురించి ఎదుటి వారి హృదయంలో మనం మిగిల్చిన ప్రేమ మాత్రమే. మన అంత్యక్రియల రోజు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏడవదు, మన ఇల్లు ఏడవదు, మన కారు కూడా ఏడవదు. మన కోసం నిజంగా కన్నీరు పెట్టేది మనం ప్రేమించిన మనుషులే, మనల్ని ప్రేమించిన హృదయాలే. అందుకే అహంకారాన్ని తగ్గించుకుందాం, అపార్థాలను తొలగిద్దాం, క్షమించడాన్ని నేర్చుకుందాం, ప్రేమను పంచుదాం. ఎందుకంటే ఒకరోజు మనం ఉండకపోవచ్చు, కానీ మన ప్రేమ, మన మంచితనం, మన జ్ఞాపకాలు మాత్రం ఎవరో ఒకరి హృదయంలో శాశ్వతంగా జీవిస్తాయి. మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్తాడు, కానీ ప్రేమతో బ్రతికిన మనిషి మాత్రం ఎన్నో హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాడు. అలాంటి జీవితాన్ని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, శుభం భూయాత్. హరే కృష్ణ.